ఓకే స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో యాంగిల్ బై సెక్టార్స్ గురించి నేర్చుకున్నాం. యాంగిల్ బై సెక్టార్స్ బిట్వీన్ ద స్ట్రేట్ లైన్స్, రెండు స్ట్రేట్ లైన్స్ మధ్యలో యాంగిల్ ఏర్పడుతుంది. ఆ యాంగిల్ని బైసెక్ట్ చేసేటువంటి యాంగిల్ బై సెక్టార్. ఆ రెండు స్ట్రేట్ లైన్స్ ఏంది? దే ఆర్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అన్నట్టు. దే ఆర్ రిప్రజెంటెడ్ బై అవర్ మాస్టర్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hx² ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. అయితే ఫస్ట్ యాంగిల్ బై సెక్టార్స్ అంటే ఏంది? యాంగిల్ బై సెక్టర్స్ అంటే ఏంది? జనరల్గా బేసికల్లీ మనం ఇప్పుడు ట్రయాంగిల్స్లో తీసుకున్నాం అనుకోండి. ట్రయాంగిల్లో తీసుకుంటే యాంగిల్ బై సెక్టర్ అంటే ఏంది? మనకి ఇట్లా ఒక యాంగిల్ ఉంటుంది, ఇట్లా ఒక యాంగిల్ ఉంటుంది, ఇట్లా ఒక యాంగిల్ ఉంటుంది. సమ్ ఏబిసి. ఈ యాంగిల్ని కరెక్ట్ మిడ్గా, అంటే ఇటు ఎంత ఉందో ఇటు అంతే ఉంటుంది అన్నట్టు యాంగిల్. ఇలా డివైడ్ చేసేది ఇది యాంగిల్ బై సెక్టర్. అంటే ఈ యాంగిల్ A/2 ఉంటుంది, ఈ యాంగిల్ A/2 ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఎక్కడ టచ్ అవుతుంది అనేది మనకు అనవసరం. ఈ యాంగిల్ని బైసెక్ట్ చేయాలి, అది పాయింట్ అన్నట్టు. సో అలానే ఇది ఒక యాంగిల్ బైసెక్టర్, అలానే ఇది ఒక యాంగిల్ బైసెక్టర్. ఓకే, అఫ్ కోర్స్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ త్రీ యాంగిల్ బైసెక్టర్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఈజ్ ఇన్ సెంటర్. దీని నుంచి ఇన్ సర్కిల్ వస్తుంది విత్ ఇన్ రేడియస్ బీయింగ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ ఆల్ ద సైడ్స్ టు దిస్ ఇన్ సెంటర్. ఇలా తీసుకుంటాం, ఇలా ఇలా తీసుకొని సర్కిల్ గీస్తాం. ఇది థిన్ రేడియస్ ఆర్. ఓకే, అదంతా అవసరం లేదు, జస్ట్ మనకు బైసెక్టార్స్ చిన్న ఇంట్రొడక్షన్. నార్మల్గా ఒక లైన్ ఉంది, ఇలా లైన్ ఉంటే మనకు ఒకటి ఉంది. ఈ రెండు పాయింట్స్ నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా ఈక్వి డిస్టెన్స్లో ఉండేటువంటి పాయింట్ యొక్క లోకస్ ఆఫ్ ద పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, విచ్ ఈస్ ఆల్వేస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. ఇక్కడ మనకి ఏబి, ఏమవుద్ది మనకు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ పాయింట్ అవుద్ది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఉండి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది, ఇది తెలిసే మనకు పి. నెక్స్ట్ ఎక్కడికి ఇస్తాం, ఇక్కడ గీస్తాం, ఇక్కడ గీసి ఇది చూసుకుంటే సేమ్ ఉంటుంది ఇలా. సో ఈ స్ట్రేట్ లైన్ ఏమైంది, ఈ లోకస్, దిస్ విల్ బి ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ ఏబి. ఈ ఏబి అనే సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది ఇది. సో ఈ స్ట్రేట్ లైన్ మీద, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద అన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఈక్విడిస్టెంట్గా ఉంటాయి ఏ నుంచి బికి. పిఏ ఈక్వల్స్ టు పిబి అన్నట్టు. అది ఇది తెలిసే మనకు. ఇన్ ద సేమ్ వే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక వర్టెక్స్ అనుకుందాం, పి అనేది అనుకొని బి అనేది ఇలా ఉంది అనుకుందాం. సో ఇది పిబి అవుద్ది. ఏ అనేది ఇక్కడ ఉంది అనుకో, సో ఏపీ అవుద్ది. సేమ్ ఇలానే ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఏపీకి పీబీకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 180 degrees ఉంది. మొత్తం ఎంత, 180 degrees ఉంది. లేదా ఆఫ్ కోర్స్ 180 degrees ఉంది పీ దగ్గర, ఎందుకంటే మొత్తం స్ట్రేట్ లైన్ లాగా ఉంది కదా. స్ట్రేట్ లైన్ ఉంటే దాని మీద ఉండే యాంగిల్ ఎంత, 180 degrees. ఇక్కడే ఉంది సమ్ యాంగిల్ లాగా ఉంది. ఇప్పుడేమైంది మనకు సేమ్ థింగ్. ఏం కావాలి అంటే సేమ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక స్ట్రేట్ లైన్ గీస్తాం. గీసినప్పుడు దాని మీద ఉండే పాయింట్స్ అన్నింటికి ఈ ఏపీపీబీకి రిలేషన్ ఏంది, ఆల్ దోస్ పాయింట్స్ షుడ్ బి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏపీ అండ్ పీబీ. సో ఇలా గీసినప్పుడు సేమ్ ఇదే ఇక్కడ అప్లై చేద్దాం. ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ చూస్తే, ఈ పాయింట్స్ అన్నీ ఈ ఏ నుంచి బి నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయని అంటున్నా. ఇలా ఇక్కడ దేని నుంచి ఈక్వి డిస్టెన్స్ ఉండాలి, ఈ ఏపీ నుంచి పీబీ నుంచి, ఈ సెగ్మెంట్స్ నుంచి. అంటే ఈ పాయింట్ అనేది ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ పర్పెండిక్యులర్ సేమ్ ఉండాలన్నట్టు. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ పర్పెండిక్యులర్ సేమ్ ఉండాలన్నట్టు. ఈ డిస్టెన్స్ సేమ్ ఉండాలన్నట్టు. అలా ఉన్నది మనకు ఇంటర్నల్ యాంగిల్. అలా ఉన్నటువంటి పాయింట్స్ యొక్క లోకస్, ఈ వన్నింటిలోకి లోకస్, ఈ పాయింట్ ఏ స్ట్రేట్ లైన్ మీద అయితే లై అవుతుందో అది మనకి ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ దిస్ ఏపీ అండ్ పీబీ.
ఇవి రెండు లైన్స్ ఏపీ అండ్ పీబీ అనే లైన్స్ యొక్క ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ అవుద్ది. దాని మీద ఉన్నటువంటి అన్ని పాయింట్స్ కూడా ఈ ఏపీ అనే లైన్ నుంచి పీబీ అనే లైన్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి, విచ్ ఇస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సేమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు. ఒక పాయింట్ నుంచి లైన్కి ఏం డిస్టెన్స్ ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇది మన పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనకు బ్రెయిన్లో ఉండాలి. సో దీని నుంచి మనం ఏం డిరైవ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే సమ్ ఇలా ఒక స్ట్రేట్ లైన్ ఉందనుకోండి, అండ్ ఇలా ఒక స్ట్రేట్ లైన్ ఉందనుకోండి. సమ్ ఇది L1 అనుకోవచ్చు, సమ్ ఇది L2 అనుకోవచ్చు. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఉంది, సమ్ ఎంతో కొంత ఉంది. దీని యొక్క యాంగిల్, సో వీటి యొక్క యాంగిల్ బై సెక్టర్ ఏమైంది, ఇది యాంగిల్ బై సెక్టర్ అవుద్ది. ఇఫ్ P is any point, by the way, we represent L1 as A1x plus B1y plus C1 equal to 0. L2 that is A2x plus B2y plus C2 equals to 0. అండ్ ఇక్కడ ఉన్నది ఏంటిది, ఇది యాంగిల్ బై సెక్టర్. యాంగిల్ బై సెక్టర్ మీద ఏ పాయింట్ ఉన్నా కానీ ఈ పాయింట్ ఏమనుకుందాం, లోకస్ పాయింట్ సమ్ హెచ్కామకే అనుకుందాం. లోకస్ పాయింట్ హెచ్కామకే అనుకుంటాం కదా జనరల్గా, లాస్ట్కి XY అని రాసుకుంటాం, లేకపోతే ముందు నుంచి XY అనుకున్నా కానీ ఏం పర్లేదు అనుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, లేదా డైరెక్ట్ సరే చూద్దాం ఫర్ అవర్ కన్వీనియన్స్, సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి. సరే ఇది ఆర్జిన్, ఈ పాయింట్ నుంచి వెళ్ళి ఈ రెండు స్ట్రేట్ లైన్స్కి L1కి L2కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ ఉండాలి. ఇది M అనుకోండి L1 మీదకి, ఇది N అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. బై ద వే ఇట్లా రెండు లైన్లు గీసినప్పుడు ఈ రెండింటి లైన్ల మధ్యలో ఇది ఒక యాంగిల్ ఉంది, యాంగిల్ బై సెక్టర్ అయింది. ఇది కూడా ఒక యాంగిలే కదా, ఈ యాంగిల్ దే ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్, సప్లిమెంటరీ సమ్ 180 అవుతుంది. మరి ఇదేమో దీనికి కూడా ఒక యాంగిల్ బై సెక్టర్ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఈ రెండు లైన్స్ మధ్యలో ఉన్న యాంగిల్ ఇది, ఈ రెండు లైన్స్కి అవతల ఉన్న యాంగిల్ ఇది. సో ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ బై సెక్టర్ అంటుంది, దీన్ని ఇంటర్నల్ యాంగిల్ బై సెక్టర్ అంటుంది. ఎక్స్టర్నల్ యాంగిల్ బై సెక్టర్ ఎప్పుడైనా మనకి ఇలా ఉంటుంది, ఇంటర్నల్ యాంగిల్ బై సెక్టర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలా రాయొచ్చు, అండ్ దే ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఇది ఆల్ఫా ఉంటే ఇది 180 మైనస్ ఆల్ఫా అవుద్ది అన్నట్టు, ఎందుకంటే స్ట్రేట్ లైన్ లాగా ఉంది కదా, ఇది మొత్తం స్ట్రేట్ లైన్ కదా. సో అది గుర్తుంచుకోండి. దీని గురించి చూసుకుంటే, సో ఈ పాయింట్ హెచ్కామకే నుంచి దీని మీద డిస్టెన్స్, దీని మీద డిస్టెన్స్ తీసుకున్నాం, మనకు స్ట్రేట్ లైన్స్లో ఉంటుంది. వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎ పాయింట్ P to onto a line L into the if x1 comma y1 is the point ax1 plus by1 plus c1 by under root of a square plus b square. సో ఫార్ములా రాద్దాం, ax1 plus by1 plus c under root of a square plus b square. ఆ లైను ఇది L is 0 which is ax plus by plus 0, by plus c equal 0. ఇదేమో x1 కామా y1 అనే పాయింట్. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఇది విత్ మాడ్. సో ఇక్కడ సేమ్ చూస్తే P నుంచి ఈ స్ట్రైట్ లైన్ మీదకి ఏమవుద్ది, a1 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, h ప్లస్ b1 ఇంటూ y ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, k ప్లస్ c1 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. ఇది మాడ్యులస్ ఆఫ్ ఈ డిస్టెన్స్ ఈక్వల్స్ టు, అంటే pm ఈక్వల్స్ టు pn. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ ఉంటాయి, ఏమవుద్ది a2h ప్లస్ b2k ప్లస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అర్థమైంది ఎట్లా రాసినాం, ఏకి ఇక్కడ ఏ ప్లేస్ ఈ కోఎఫిషియెంట్స్ అలానే రాసేసుకొని ఈ XY ప్లేసెస్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి, x1 y1 అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసినట్టు. ఇప్పుడు పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి పాయింట్ ఏంది హెచ్కామకే సబ్స్టిట్యూట్ చేసి, ఇప్పుడు ఏమవుద్ది మనకి, సో ఈ మాడ్స్ తీసేస్తే ఏమవుద్ది a1. బై ద వే లోకస్ పాయింట్ మనకు ఏంటి హెచ్ కదా, హెచ్కామకే కదా, దీని XY అని రాస్తాం లాస్ట్కి. మనం XY అని డైరెక్ట్గా రాసేస్తే అప్పుడు ఏమవుద్ది, a1x
ప్లస్ b1y ప్లస్ c1 అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ మోడల్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది a2x ప్లస్ b2y ప్లస్ c2 అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అన్నమాట. సో ఇట్లా వస్తుంది అన్నట్టు. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. లేదా ఈ ప్లస్ ఆర్ మైనస్ ఈ దీన్ని ఇటు పట్టుకు వస్తే ప్లస్ ఆర్ మైనస్ అలానే ఉంటుంది, దట్ ఈక్వల్స్ 0 వస్తుంది. ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు, అందులో ఏం లేదు. లేదా గుర్తుంచుకోండి, ఇట్లా వచ్చింది మనకి ఇక్కడ దాకా వచ్చినాక నేను పేర్ ఆఫ్ లైన్స్ రాయాలనుకుంటున్నా. పేర్ ఆఫ్ దీస్ యాంగిల్ బై సెక్టార్స్ ఏమైందంటే, ఫస్ట్ యాంగిల్ బై సెక్టార్ ఏంది దీని నుంచి a1x ప్లస్ b1y ప్లస్ c1 అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ a2x ప్లస్ b2y ప్లస్ c2 అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇంకో యాంగిల్ బై సెక్టర్ ఏంది a1x ప్లస్ b1y ప్లస్ c1 a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మైనస్ a2x ప్లస్ b2y ప్లస్ c2 అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇలాగ ఉంటుంది. ఇలా ఉన్నాక ఈ రెండింటి కంబైన్ ఈక్వేషన్ రాయాలంటే నేను ఏం చేస్తా, ఇది బై ద వే ఈక్వల్ టు అవతల ఉంది, ప్లస్ ఉంది, ఇటు వస్తే ఏమైంది మైనస్ అయింది, మైనస్ దట్ ఈక్వల్స్ 0 కదా. ఇది ఈక్వల్ అవతల మైనస్ ఉంది, బై ద వే ఇది ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి వస్తుంది, ఇటు వస్తే ఏమైంది ప్లస్ అవుద్ది. సో ప్లస్ ఇక్కడ పెట్టేసి తీసేసి దట్ ఈక్వల్స్ 0 ఇలా రాసేసుకోవచ్చు. ఇలా రాసేసి ఇప్పుడు మనకేంది పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో మనకు చూసుకున్నాం కదా, ఒక కంబైన్డ్ ఈక్వేషన్ కావాలంటే ఏం చేస్తాం, ఈ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తాం మనం. సో ఈ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఎట్లుంది, ఇది మొత్తం ఒక ఎంటిటీ, ఇది మొత్తం ఒక ఎంటిటీ, ఇది సేమ్, ఇది కూడా మొత్తం ఒక ఎంటిటీ, ఇది సేమ్, a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లా ఉంది కదా. ఇది మల్టిప్లై చేసేస్తాం, చేసేది a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏం రావాలి మనకు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలి. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ కాబట్టి దీనికి స్క్వేర్ వేస్తాను, స్క్వేర్ వేస్తే దీనికి స్క్వేర్ వస్తుంది, ఇక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇట్లా వస్తుంది మైనస్ బీ స్క్వేర్ కాబట్టి a2x ప్లస్ b2y ప్లస్ c2 హోల్ స్క్వేర్ కింద a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది మనకేంది పేర్ ఆఫ్ యాంగిల్ బై సెక్టర్స్. ఆఫ్ లైన్స్ L1 ఈక్వల్స్ 0 అండ్ L2 ఈక్వల్ టు 0. L1 అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, L2 అంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0. ఇది ఇంపార్టెంట్. దీని మీద మనం ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం, ఇది గుర్తుంచుకోండి, ఈ ఫార్ములా అయితే గుర్తుంచుకోండి, పేర్ ఆఫ్ యాంగిల్ బై సెక్టర్స్. ఇంతకుముందు చెప్పిన యాంగిల్ బై సెక్టార్స్ మీద ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఫైండ్ ద యాంగిల్ బై సెక్టార్స్ బిట్వీన్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్. ఇవి రెండు లైన్స్ ఇలా ఉన్నాయి, యాంగిల్ ఉంది ఇక్కడ, ఇది ఒక యాంగిల్ బై సెక్టర్, ఇది ఇంకో యాంగిల్, ఇది ఒక యాంగిల్ బై సెక్టర్. బై ద వే ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది, అండ్ ఈ యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇవి రెండు స్ట్రేట్ లైన్స్, ఇచ్చినటువంటి స్ట్రేట్ లైన్స్, ఇది ఒక యాంగిల్ బై సెక్టర్, ఇది ఒక యాంగిల్ బై సెక్టర్, అది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సింపుల్, ఇంతకుముందు చెప్పిన కదా ఏముంది ఫార్ములా, 7x ప్లస్ 5 బై అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 14 అవుతుంది ప్లస్ ది స్క్వేర్, y కోషెంట్ ఏంది b1 స్క్వేర్ కదా, సో 1 స్క్వేర్ విచ్ ఇస్ 1 దట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏమవుద్ది x మైనస్ y ప్లస్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్, అంటే దీని x కోషెంట్ స్క్వేర్ ప్లస్ y కోషెంట్ ఏంది -1 స్క్వేర్ ఏంది, ఓకే 7 స్క్వేర్ 7x ప్లస్ y ప్లస్ 3 బై రూట్ 50
ప్లస్ ఆర్ మైనస్ ఇటు వచ్చినా కానీ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, రైట్. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 బై రూట్ దట్ ఈక్వల్స్ టు 0, రైట్. ఇప్పుడు ఏం చేసుకుందాం, √15 ఏమని రాయొచ్చు, 5√2 అని రాయొచ్చు. √50 అంటే √25 ఇంటూ 2, √25 అంటే 5 మల్టిప్లైడ్ బై రూట్ 5√2. సో 5√2 రాసిన అనుకోండి ఇక్కడ, 7x ప్లస్ వై ప్లస్ 3 బై 5√2 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 బై √2 దట్ ఈక్వల్స్ 0. 5√2 రాస్తే ఏమవుద్ది, 1/√2 కామన్ వస్తే చేస్తుంది, 1/√2 కామన్ తీయచ్చు, ఇలా తీసేసి 1/√2 ఇటు వెళ్తే ఇంటూ √2 అవుతుంది, విచ్ ఇస్ 0. ఇదేమవుద్ది, 7x ప్లస్ వై ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇటు మల్టిప్లై అవుద్ది, 5 ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఒకసారి ప్లస్ చేసుకోవాలి, ఒకసారి మైనస్ చేసుకోవాలి. సో ఏమవుద్ది, 7x ప్లస్ వై ప్లస్ 3 ప్లస్ 5 ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 దట్ ఈక్వల్ 0. ఇదొకటి, 7x ప్లస్ వై ప్లస్ 3 మైనస్ 5 ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 దట్ ఈక్వల్ 0. ఇదొకటి. 7x ప్లస్ 5x ఏమవుద్ది, 12x అవుద్ది. వై మైనస్ 5y మైనస్ 4y అవుద్ది. తర్వాత 3 ప్లస్ 5 8 అవుద్ది. 7x మైనస్ 5x విచ్ ఇస్ 2x ప్లస్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5y విచ్ ఇస్ 6y ప్లస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5, 3 మైనస్ 5 ఏమవుద్ది, మైనస్ 2 అవుద్ది. సో దేర్ ఫోర్ ఏమని రాయొచ్చు, దీన్ని 4 కామన్ తీయచ్చు, 4 కామన్ తీస్తే 3x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ 0. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఎక్స్ ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ 0. అంతేనా, ఇంతకు మించి ఏం లేదు. ఎక్స్ ప్లస్ 3y మైనస్ 1 ఈక్వల్ 0, 3x మైనస్ వై ప్లస్ 2. ఇవి రెండు కూడా యాంగిల్ బై సెక్టర్స్. ఒకవేళ నేను కంబైన్డ్ ఈక్వేషన్ రాయమన్నాను అనుకోండి, పేర్ ఆఫ్ యాంగిల్ బై సెక్టర్స్, పేర్ ఆఫ్ యాంగిల్ బై సెక్టర్స్, ఈక్వేషన్ ఆఫ్ రాయమంటే ఏంది, 3x మైనస్ వై ప్లస్ 2 మల్టిప్లైడ్ బై ఎక్స్ ప్లస్ 3y మైనస్ 1 ఈక్వల్స్ 0. గింతే, ఇంత మించి ఏం లేదు.